కొంతమందికి ఆ ఎండు చేపలు అంటే ఎక్కడ లేని కోపం. అంటే ఆ ఎండు చేపలు కొంచెం చూస్తే చాలు ఎలా తింటారు అది ఇదని తిట్టేసుకుంటారు. మీలో కూడా కొంతమంది ఉంటారు. అయితే మన దేశంలోనే కాదు, వేరే దేశాల్లో కూడా మరి కొన్ని చీజ్ కూడా కొన్ని రకాలు ఉంటాయి, భయంకరమైన వాసన వస్తాయి. కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, భయంకరమైన వాసన వస్తాయి. కానీ తింటే అమృతంలా ఉంటాయి. సో మరి ఈ ఎండు చేపలు కూడా అలాగే కొంతమందికి ఎబ్బట్టుగా ఉంటుంది, మరి కొంతమందికి మంచి టేస్ట్. ఇందులో చింతపండు పులుసు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, కొంచెం ధనియాల పొడి, అయితే లాస్ట్లో మనం దీనికి కరివేపాకు తాలింపు వేసేసుకుందాం. ఇప్పుడు ఈ చింతపండు పులుసు ముక్కలైతే ఉడికిపోయాయి. ఆ చింతపండు పులుసు వేసిన తర్వాత మరో 3 నిమిషాల పాటు ఉడుకుతుంటే ఆ చింతపండు పులుసులోని పచ్చివాసన కొంచెం తగ్గుతుంది. అలాగే ఈ మొక్కలు కూడా ఆ పులుసును పీల్చుకొని మంచిగా టేస్టీగా తయారవుతాయి. సో మరి ఎండు చేపలు ఎదురు చూస్తున్నాయి. ఇందులో ఆ ఎండు చేపలు ఈదుతుంటే అప్పుడు దీనికి మంచి సువాసన వస్తుంది. చింతపండు పులుసు కూడా దీంట్లో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఈ నానబెట్టిన ఆ నీళ్లు అన్నీ తీసి మరొక్కసారి లైట్గా కడిగేశాను. ఇందులో ఎండు చేపలు వేసుకుందాం. ఎండు చేపలు వేసిన తర్వాత కూడా మనకి ఒక 3 నిమిషాల పాటు ఉడికితే చాలా బాగుంటుంది. కానీ కొంచెం చిక్కగా అయింది. దీన్ని మనకు కావలసినట్టు మనం చేసేసుకుందాం. ఇప్పుడు దీనికి మనం తాలింపు కూడా వేసుకుందాం. ఇటు పక్క ఒక పెనం పెట్టుకుందాం. దీంట్లో కొంచెం నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు చిటపట్లాడిన తరువాతనే మనం దీంట్లో జీలకర్ర, కరివేపాకు వేసి ఈ పులుసు పైన వేసేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత మనం ఇందులో చక్కగా బాగా వేడెక్కింది. ఇందులో ఆవాలు వేసిన వెంటనే చిటపట్లాడుతుంది. మన జీలకర్ర వేసుకుందాం. అయితే ఈ కరివేపాకు వేసిన వెంటనే మన మీద చిటపట్లాడుతుంది. కరివేపాకు వేసేసిన దీంట్లో కొత్తిమీర కూడా మంచిగా వేసేసుకుందాం. ఎండు చేపల కూర రుచిలో ఈ కొత్తిమీర కొంచెం దండిగా వేసుకొని ఈ ముక్కలన్నిటినీ వేసేసుకుందాం. ఇప్పుడు దీని ఉప్పు చూసుకుందాం. ఉప్పు నేను వేసేటప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది, జాగ్రత్త అన్నాను. ఎక్కువ కాలేదు, తక్కువగానే ఉంది. ఇప్పుడు దీనికి కావలసిన ఉప్పు వేసేసుకుందాం. వేసి టడా టడా అంటే నాలో నుంచి ఒక నృత్యం బయటకు వచ్చేస్తుంది. ఇంకా 2 నిమిషాలు అయిన తర్వాత వేడి వేడి అన్నంతో పాటు చక్కగా ఈ కూర తింటే ఆహా అనిపించుకునేది. మంట తగ్గించేస్తాను. 2 నిమిషాల్లో స్టవ్ కట్టేసి నెక్స్ట్ తినేద్దాం. మన ఈ ఎండు చేపలతో అన్నీ రెడీ అయిపోయాయి. రాజ్మా పప్పు ఉడికిపోయింది. మనం వంకాయలు అన్ని కూరగాయలు మన ముక్కల పులుసులో మనం ఎలా అన్ని ముక్కలు వేసుకొని చక్కగా చేసుకుంటాం. మన ములక్కాడ, మన బంగాళదుంప, వంకాయ, ఈ రాజ్మా, మరి బీరకాయ ముక్కలు ఇందులో వేసుకున్నాం. అయితే ఇందులో ఎంత చారు, మన ఈ పులుసు చారుని ఇలా వేసుకొని తింటే అంత గొప్పగా ఉంటుంది. ఈ ఎండు చేపలు కూడా ఇంకా మనకి తాకుతూ ఉండాలి. అయితే ఇలాంటి చిన్న ఎండు చేపల్లో ముళ్ళు కూడా మనకి కరిగిపోతుంది తినేటప్పుడు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,